మాట్లాడాలంటే నిజంగా భయంగా కూడా ఉంది. ఎందుకంటే వచ్చిన అందరూ కూడా మనసు విప్పి ఎంత ఆత్మీయంగా మాట్లాడారు, ఎంత అనుబంధంతో మాట్లాడు, ఎంత ప్రేమతో మాట్లాడారు అని చూస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడేశారు. నేను ఇంతమంది ఎవరు చూసి అందరూ అద్భుతంగా మాట్లాడేశారు, నేను మాట్లాడగలనో లేదో అని భయం వేసింది. నిజంగా నాకు భయం వేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు మరీ భయం అయిపోయింది. గణేష్ చూస్తే దుమ్ము దులిపెళ్ళాడు. ఏదైనా అసలు అందరి అంటే మనందరితో ఒక స్కూల్ సార్. నిజంగా చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాలు ఉండాలి, నీట్గా అందరూ చూసేటట్టు ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి చూసే సినిమాలు చేయాలి, అనుకున్న టైం ప్రకారం ఫినిష్ చేయాలి, తక్కువ బడ్జెట్లో సినిమా చేసి లాభాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి, అలాగే నిర్మాతని కాపాడేటట్టు నిర్మాతను నిలబడేటట్టుగా చెయ్యాలి అని ఒక అద్భుతమైన భావంతో ఉన్నాం మనం అందరం కూడా. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని సినిమాలు అలాంటివి చేశారు, ఎంత పెద్ద హిట్స్ చేశారో. చిన్న బడ్జెట్తో పెద్ద హిట్, పెద్ద సినిమా తీసి సూపర్ హిట్ అవ్వచ్చు, అది వేరు. ఒక చిన్న సినిమా తీసి ఆ సినిమా సూపర్ హిట్ అవటం అనేది గొప్ప విషయం. అలాంటి సంస్థలు బ్రహ్మాండమైంది. పోనీ ఏదో మాట్లాడదామని 4 పాయింట్లు దగ్గర పెట్టుకొని వచ్చా. ఏమో ఆ ఏబీలో మొత్తం చెప్పేశాడు అన్ని. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ అన్ని మాట్లాడేశారు. స్నేహం గురించి మాట్లాడదాం అనుకున్నా. ఒక నాగిరెడ్డి, ఒక చక్రపాణి, బాపు రమణ, మళ్ళీ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను మాట్లాడదామని అనుకుంటే అది మొత్తం దుమ్ము దులిపేశాడు, చీల్చి చెండాడేశాడు. దాంట్లో చాలా బాగుందమ్మా, ఏవి చాలా బాగుంది, అద్భుతంగా చేసావు. అంటే ఒక్కటి కూడా అందులో అతిశయోక్తి అనేది లేకుండా నిండుగా చాలా చక్కగా అద్భుతంగా చేశారు. నిజంగా వీళ్ళిద్దరు స్నేహాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే సార్. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పార్ట్నర్స్ కలిపి సినిమా తీయటం అనేది కూడా ఎక్కడ జరగదంటే జరుగుతుంది, కానీ నిలబడదు. ఓ సినిమా అయ్యాకో 4 సినిమాలు అయ్యాకో కష్టం అంతా నాది, డబ్బులన్నీ నాయి, పేరు అన్ని ఆయన కొట్టేస్తున్నాడు, హీరోయిన్ల పక్కన ఉండి ఆయనే ఫోటోలు తీయించుకుంటున్నాడు, నన్ను అసలు లెక్క చేయట్లేదు, ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు. దాంతో విడిపోతూ ఉంటారు. కానీ మీ ఇద్దరు స్నేహం అసలు అమ్మోగం. అందులో రాశాడు, ఇద్దరు మనుషులు కలిపి ఒకే మనిషిగా ఉన్నారు అని. నిజంగా ఇంత అద్భుతమైన ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఆయన ఏం చెప్పారు మీరు అది 100కి 100 పాళ్ళు వింటారు, మీరేం చెప్పారో అది 100కి 100 పాళ్ళు ఆయన వింటారు. ఇలాంటి గొప్ప అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే మీలో ఈ స్నేహం అనేది ఇన్నేళ్ళు ఉండగలిగింది. ఆ స్నేహం ఎప్పటికీ కూడా కలకాలంగా ఉండాలని కోరుకున్నా. తర్వాత కృష్ణారెడ్డి గారిని చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుందండి. ఎందుకంటే చెప్పాల్సిందే, ఎప్పుడు చూసినా ట్రిమ్ముగా ఉంటాడు ఆయన. మంచి అదే అక్కడికే వస్తున్నా. అందరూ నన్ను ఏమో ట్రిమ్గా ఉన్నావు, బాగున్నావు అయ్యా అంటారు. కానీ ఆయన చూస్తే నాకు ఈయనలాగా నేను ఫిట్గా, అంటే కండలు తిరిగి ఉంటాయి అట్లా చూస్తాడు. కానీ అయినా ఆ చట్లు చూడండి, చేతులు మడత పెట్టిన తర్వాత భుజాలు చూడండి, అది చూడండి. అప్పుడో ఇప్పుడో కాస్త ఎక్కువ తింటే పొట్ట కనపడుతుంది నాకు. ఎప్పుడు ఆయనలో పొట్ట పెరిగినట్టు చూడలే ఆయన తోడుకు. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తున్నానంటే కృష్ణారెడ్డి గారి ఫంక్షన్లో ఉన్నాం మనం అంటే ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఆయన్ని మించి ఉండలేను. కానీ ఆయనకి సమవిజ్జీగా ఉండాలి కదా. మేమిద్దరం అపూర్వ సహోదరులు అనుకుంటాం మేము చాలాసార్లు. ఫంక్షన్కి వెళ్ళగానే ఆయన ఏం చొక్కా వేసుకున్నాడు, ఏం గెటప్లో ఉన్నాడు, ఏ షూ వేసాడు, మనం ఏం వేసుకోవాలి, ఇక్కడ దెబ్బతిన్నామా అని అనుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అండి. వాళ్ళ నిజంగా మీకు ఎంతమంది ఆత్మీయులు ఉండటం చాలా గొప్ప.